రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధి అన్ని రంగాల్లో అనే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సహకారంతో రాష్ట్ర అభివృద్ధి చాలా గత కొలిది కాలంగా మందకోడిగా ఉన్నటువంటి అభివృద్ధి ప్రధానంగా ఈజీ డూయింగ్ బిజినెస్, ఇండస్ట్రియలైజేషన్, దానిలో ప్రతిరోజు రాష్ట్రానికి చాలా కంపెనీలు రావడం, ఇన్వెస్ట్మెంట్స్ రావడం, అది ఎవ్రీడే 500, 1000 కోట్లు, ఈ విధంగా మిట్టల్ 65,000 కోట్లతో స్టార్ట్ చేసి 1,25,000 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం. అలానే గ్రీన్ ఎనర్జీలో రిలయన్స్ యొక్క సహకారంతో 500 యూనిట్స్ గ్రాస్తో సిఎన్జిని తయారు చేసేది. ఇవి 100 యూనిట్స్ని వెంటనే పెట్టాలి. ఈ విధంగా ప్రతి యూనిట్లో కూడా 500 మందికి ఎంప్లాయ్మెంటు, 100 యూనిట్స్ స్టార్ట్ చేయడం అంటే ప్రతి రైతుకి 400 ఎకరానికి 30-40 వేలు లీజుకి తీసుకుని ఈ సిఎన్జి న్యాచురల్ గ్యాస్ని మనం ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావడం కోసం సీఎం గారితో పాటు ఇండస్ట్రీస్ మినిస్టర్ లోకేష్ గారు కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో మేజర్ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో, పవన్ కళ్యాణ్ గారి యొక్క రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో, ఈ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది 25,000 గ్రామాల్లో 25 గ్రామాల్లో ఒకేసారి ఒకే సందర్భంలో గ్రామ సభలు జరపడం, ఎన్ఆర్ఈజిఎస్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, ఎన్ఆర్ఈజిఎస్లో ఆడిట్ విభాగాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ నిధుల్ని ఏ విధంగానూ కూడా దుర్వినియోగం కాకుండా చూడడం అనేది ఒక మంచి ప్రక్రియ. వారి రోడ్ల యొక్క నాణ్యతను కూడా కొలిచే విధంగా ఆర్డబ్ల్యూఎస్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇలాంటి డిపార్ట్మెంట్స్ అన్నీ, గ్రామీణాభివృద్ధిలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నిటిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ సక్రమైనటువంటి రీతిలో జగన్ గారు ఉన్నప్పుడు సర్పంచ్ నిధులు ఇవ్వకుండా ఉన్న సందర్భంలో 16 ఫైనాన్స్లో వారికి నిధులు ఇస్తూ ఎన్ఆర్ఈజిఎస్తో రోడ్లు వేయడం. అలానే లోకేష్ గారు ఆయన ఎడ్యుకేషన్ మినిస్ట్రీని చాలా తక్కువ సమయంలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ఒకేసారి రాష్ట్రంలో 45,000 స్కూల్స్లో పేరెంట్ కమిటీ మీటింగ్ పెట్టారు. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ మీటింగ్ జరగలేదు. అదొక పెద్ద ఉత్సాహం మాదిరిగా, ఉత్సవం లాగా మన ఆగస్టు 15 స్కూల్ని ఎలా డెకరేట్ చేస్తామో ఈ పేరెంట్ కమిటీ మీటింగ్ పెట్టడమే కాదు, ముఖ్యమంత్రి గారు
అలానే ఎడ్యుకేషన్ మంత్రి ఇద్దరు కూడా పిల్లలతో భోంచేయడం, వారి పళ్ళాన్ని వాళ్ళే తీయడం, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి హెచ్ఆర్ మినిస్టరు అభినందిస్తూ ఒక లేఖ రాశారు. ఈ విధంగా నేను ఇప్పుడు పేపర్ చూస్తే టమాటాల రేట్ లేక ఈ జిల్లాలో చాలా ఇబ్బందులు పడుతున్నారని నేను చూశాను. మా జిల్లాలో కూడా ఈ పరిస్థితి ఉంటే మార్కెటింగ్ శాఖ ఈ టమాటాలు ఇప్పుడు మన రైతు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా టమాటాలు మార్కెట్లో 15 రూపాయలు ఉంటాయి, కానీ రైతుకి కిలో రేటు రావడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మార్కెటింగ్ కమిటీ వాళ్ళు మా జిల్లాలో రైతు దగ్గరికి వెళ్ళి మీకు 15 రూపాయలు ఇస్తాం, దీన్ని కొయ్యకుండా అలా వదిలేయద్దు, దీని మార్కెట్లో 20 రూపాయలు అమ్మించారు. మా జిల్లాలో టమాటా చాలా తక్కువ పండుద్ది, కానీ మీ జిల్లాలో అనాదిగా టమాటా ఎక్కువ పండుద్ది. ఈ పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది. అది మరి మార్కెటింగ్ కమిటీ తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్న సందర్భంలో ఇక్కడ కూడా పనిచేస్తే ఇలాంటి సమస్య ఉత్పన్నం కాదు. ఇట్లా నేను తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నాను అన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఇది మార్కెటింగ్ కమిటీ ఎంతటి ఇంటర్వెన్షన్ గతంలో ఎప్పుడు చూడలేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కానీ జరిగినట్లయితే రైతుకి ఇబ్బంది ఉండదు, కన్జ్యూమర్కి కూడా ఇబ్బంది ఉండదు. చాలా మంచి ప్రశ్న వేశారు. ఇది ధర్మబద్ధమైంది వక్స్ బిల్ అనేది. మేమేమి మతానికి వ్యతిరేకంగా చేసినటువంటి బిల్లు కాదు ఇది. దీన్ని ఇంకా యాక్టివ్గా పనిచేయాలి వక్స్ బోర్డ్ అనేది. దీంట్లో మహిళలకు, ముస్లిం మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. అలానే ముస్లింల్లో చాలా వర్గాలు ఉన్నాయి, వారందరికీ ఇందులో స్థానం కల్పించాలి. చాలామంది నాయకులకు వక్స్ భూములను ఆక్రమించిన దాఖలాలు మనకు కనబడుతున్నాయి. అవి మనం చూస్తున్నాం. రాజకీయ నాయకులు కొంతమంది దీన్ని ఆక్రమించుకున్నారనేటువంటి పరిస్థితులు కూడా దేశవ్యాప్తంగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాంటి సందర్భంలో వీటిని సరిచెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన తప్ప దీంట్లో తెలుగుదేశం సమర్థించింది. ఇప్పుడే పేపర్లో చూశాను, మరి ఎంత మేరకు కరెక్టో లేదో. లోక్సభలో వ్యతిరేకించి వైసీపీ రాజ్యసభలో సపోర్ట్ చేసిందని వాస్తవేనా? సోషల్ మీడియాలో ఖండించినట్లు వచ్చింది. ఈ విధంగా ద్వంద్వ వైఖరితో కాకుండా వక్స్ బిల్ ఈవేళ ఆమోదించబడడం దేశ ప్రగతికి చిహ్నము. ఇది భారతీయ జనతా పార్టీ మేము ట్రిపుల్ తలాక్ని రద్దు చేశాం. మహిళలకి సామాజికంగా ఆదుకోవడం. మీరు ఆలోచిస్తే ముస్లిం మహిళలు వెరీ హ్యాపీ. అలాంటి ఆలోచనతో మేము ఈ వక్స్ బిల్లుని కూడా తీసుకురావడం జరిగింది. చాలా కార్యక్రమాలు కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని ఆ పథకాలను నిలుపుదల చేసి, సపోజ్ ఎన్ఎస్ఎఫ్డిసి అని ఒక కార్యక్రమం ఉంది. ఎన్ఎస్ఎఫ్డిసి ఇది ఎస్సీస్కి పూర్తిగా ఆదుకోవాలి. ఒక ఇన్నోవా కారు అది 30 లక్షలు ఉంటే 15 లక్షల సబ్సిడీ ఎస్సీ కార్పొరేషన్ ఇస్తే 15 లక్షలు అప్పిస్తారు. బ్యాంకు ద్వారా కాదు, కమిషనే ఇస్తుంది. ఇలాంటి స్కీమ్స్, డ్రిప్ ఇరిగేషన్ మేము అనంతపురంలో ధర్నా చేసాం, కడపలో ధర్నా చేసాం నేను ప్రెసిడెంట్గా ఉండగా. ఆ డ్రిప్ ఇరిగేషన్ని పూర్తిగా నిలుపుదల చేసి ఆ నిధులను కూడా వేరేగా మళ్లించడం, ఈ ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా ఆ స్కీమ్స్ని పక్కకు పెట్టి వేరేగా నిధులు మళ్లించడం. ఈ విధంగా చాలా సందర్భాల్లో ఆ ప్రభుత్వం ఉన్నటప్పుడు ఓన్లీ ఈ డబ్బుల్ని, ఇలాంటి కార్యక్రమాలని సంక్షేమానికి వినియోగించాలనేటువంటి దృష్టితో చాలా మందికి అన్యాయం చేయడం అనేది, చాలా వర్గాలకి అన్యాయం చేయడం జరిగిందనేది పూర్తిగా సత్యం.